హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్టణంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 28. అయితే దోస్తులు, మన చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ లో ఏం అడుగుతున్నారంటే మన సిరీస్ లో ఆమె ఎవరు అని అడుగుతున్నారు. మీరే గెస్ చేయండి దోస్తులు. మరి మన సిరీస్ లో ఆమె ఎవరు? చెప్పలేం దోస్తులు, ఆమె ఎవరో అస్సలు చెప్పలేము. ఎందుకంటే చాలా ట్విస్ట్లు ఉంటాయి ఈ సిరీస్ లో. సిరీస్ ఎండ్ అయ్యే వరకు కూడా ఆమె ఎవరో చెప్పడం చాలా కష్టం దోస్తులు. సో మీకు ఆమె ఎవరో అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు రోజు చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాంతమ్మ, వచ్చినావా ప్రియా? నువ్వు గిట్ల పోయి గట్ల వచ్చినావో లేదో, ఎన్ని కథలు జరిగినాయో చూసినావా? ఆ దేవుడు ఎన్ని చిప్పులు తిప్పిండో చూసినావా? నువ్వు మా ఆడబిడ్డకు ఏందో సాయం చేస్తా అనుకుంటువి, ఆమె కూడా సంబరపడ్డది పోయే ముందు. ఇప్పుడు చూడు గిట్లైంది పరిస్థితి. అటేసి నా మొగుని గట్ల వేసిపోయింది. ఆ దేవునికి చేతులు ఎట్లా వచ్చినాయో మనసు ఎట్లా వచ్చిందో నా అనంతకు గట్ల వేయడానికి. ఊరుకో కాంతమ్మ, పిల్లల ముందు నువ్వే ఇలా బాధపడితే ఎలా చెప్పు? పిల్లలకి నువ్వు ధైర్యం చెప్పాలి, వెన్నంటే ఉండాలి. నువ్వు ఇక్కడ దిగులుగా ఇలాగే ఉండిపోతే అనంతని ఎవరు చూసుకుంటారు? అతనికి ఎవరు సర్ది చెప్తారు చెప్పు? ఇప్పుడు అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు కాంతమ్మ. అతను ఇప్పుడు చాలా బాగున్నాడు. డాక్టర్ మొత్తం ట్రీట్మెంట్ అంతా ఇచ్చేశాడు. ఇప్పుడు తను హెల్దీగానే ఉన్నాడు. కేవలం మీరు చేయాల్సిందల్లా తన ముందట సంతోషంగా ఉండడం. ఏం చేశాడు ప్రియా? అనంతు అక్క 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 అనుకుంటా మనసు అట్టనిచ్చలేదు. ఒకటే ఏడుసుడు. ఇగో గీ పిల్ల కూడా చెప్తే ఇనుడే లేదు. అత్త 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 అని అన్నం చక్కగా తిను లేదు, కూడు లేదు, కుమ్ము లేదు, నిద్ర లేదు. నిన్న రాత్రి అయితే తలకాయ నొత్తందని ఒకటే ఏడుసుడు పొల్ల. ఇగో ఇయ్యాల శృతి పిల్ల వచ్చి ఇంత తినిపిస్తే తిన్నదట. ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నది. ఎట్లా దిక్కిపోయిందో చూడు, ముఖం అంతా ఎట్లా అయింది పొల్లది. ఆయనతో శృతి పిల్ల దీని దోస్తు కాబట్టి గట్ల పట్టించుకుంటుంది. ఆయనతో గా పిల్ల కూడా పట్టించుకోకపోతే పొల్ల ఎట్లయితది? నాకేమో తినిపించడం అంటే యాస్త ఖర్చు మునుగుతుంది. అస్సలు తినబెట్ట బుద్ధి కాదు. అత్త అయితే ఎప్పుడు అలా అనదు, ఎప్పుడు అన్నం తినిపిస్తుంది నాకు. అగదుడు పోరి మొత్తం దాని మాయలు పడ్డది. అత్త 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 చచ్చిపోయినాక కూడా అత్త తినిపిస్తుండే అంటాంది చూడు. కాంతమ్మ, అవే మాటలు పిల్లల ముందు. ఏమో ఏం పాడో, ఏం మాట్లాడతానో ఏం చెప్తానో నాకేం అర్థమైతలేదు. ఏం పోరగాళ్ళు మోపైండ్రో ఏమో, నన్ను సతాయించుక సత్తాడు, నన్ను చంపక తింటాడు. ఆ పోరడన్నా ఇంత ఫోన్ పట్టుకుని నా జోలికి అత్తలేడు. ఇక ఈ పోరైతే అమ్మ అత్త రాదా, అమ్మ అత్త రాదా, ఇదే ఏడుపు. నేను పోరికిన వారెత్తే ఈ పోరికి ఎన్నిసార్లు చెప్పినో, ఊకే అత్త అత్త అని పోవద్దు బిడ్డ, వాళ్ళు వేరే కుటుంబం మనం వేరే కుటుంబం అని. ఇంత కదా, ఏమైనా దాన్ని చుట్టూ మూవుకుంటా 2 రోజులకోసారి అన్న దాన్ని చూసుకుంటా అత్త అత్త అని బాగా అలవాటు చేసుకున్నది. ఇప్పుడు అది పోయింది, ఇక నన్ను చంపుతాంది. ఇక చంపేయి ఎప్పుడు, నన్ను చంపేయి. దానికి నేను అంటే ఇష్టమే లేదు. అయితే అత్త లేకపోతే అయ్యా, అత్త అత్త అని దాని పానం మింగింది. ఇప్పుడు అయ్యా అయ్యా అని అయ్య పానం మింగుతుందో మరి ఏం చెప్తుందో. కాంతమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అలా ఎలా జరుగుతుంది చెప్పు? అవే మాటలైనా పిల్లల మనసు అద్దం లాంటిది. మనం ఎలా మాట్లాడితే, ఎలా బిహేవ్ చేస్తే అదంతా వాళ్ళు మనసులోనికి తీసుకుంటారు. తర్వాత వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. ఇప్పుడు ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? అనంతకి ట్రీట్మెంట్ అయిపోయింది, బాగానే ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు నీ ముందుంది ఒకటే కర్తవ్యం కాంతమ్మ. అనంత్ ఇంటికి వచ్చాక అతన్ని బాగా చూసుకో, నయమయ్యేలా చూడు. పిల్లల మనసుని అర్థం చేసుకోవాలి కాంతమ్మ. వాళ్ళ మనసులో భేద భావాలు ఏమీ ఉండవు. నువ్వు కొంచెం ప్రేమ చూపించినా చాలు, అది అలాగే అలా మనసులో నాటుకుపోతుంది. కారుణ్యకి వాళ్ళ అత్త అంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? వాళ్ళిద్దరి మధ్యన ఎంత ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఉండేవో నీకు తెలీదా కాంతమ్మ? నీ ఆడపడుచు కూడా ఎన్ని మంచి మాటలు చెప్పేది పిల్లలకి. ఈ రోజుల్లో స్కూల్ కి వెళ్తే అవి ఏమీ చెప్పట్లేదు టీచర్లు. ఎప్పుడు సిలబస్ కంప్లీట్ అవుతాయా అనే ధ్యాసలోనే ఉంటున్నారు. మరి మీ పిల్లలకి ఇంత మంచి అత్త దొరికింది, అంత బాగా ఉండే, చివరికి ఇలా జరుగుతుందని ఎవరు అనుకున్నారు? కారుణ్యకి కొంచెం టైం ఇవ్వు, అప్పుడే మెల్లిగా అత్తని మర్చిపోయి ఎలాగోలా సర్దుకుంటుంది. అంతేకాని
నువ్వు ఇలా తిడుతూ కూర్చుంటావా? తనకి ఎలా ఉంటుందో చెప్పు. కన్న తల్లి ఇలా ఉంది, అత్తగా నన్ను బాగా చూసుకుందని అత్త మీద మమకారం పెంచుకోదు. నువ్వు ప్రేమగా చూసుకుంటూ దగ్గరికి తీసుకుంటేనే కదా కాంతమ్మ కారుణ్య మనసు కుదుట పడుతుంది. అత్తలోని ఆప్యాయతను నీలో చూసుకుంటుంది, మనసుని నీ వైపు మల్లుతుంది. అనంత్కి కూడా ఇప్పుడు డాక్టర్ పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చేశాడు. అక్క గురించి అతను ఎక్కువగా ఏం బాధపడడు. నువ్వే ఊరికే అక్కని తిట్టుకుంటూ అనంత్కి గుర్తు చేయొద్దు. ముందు నువ్వు అనంత్ని జాగ్రత్తగా చూసుకో. కారుణ్య సంగతి నేను చూసుకుంటాను. చిన్న ఇక్కడ ఆడు ఫోన్ పట్టుకొని వన్నడంలా ఏమైనా ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. పొరడు ఏమైనా పని చెప్తే చేసలేదు మనలేదు, అదే కూర్చున్నాడు. ఇంకొద్ది రోజులైతే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడేమనట్లే, కాకపోతే వాళ్ళ నాన్న దగ్గరికి అప్పుడప్పుడు పంపించు. అతనికి తెలియాలి కదా ఇంట్లో ఏం జరుగుతోంది ఏంటి అని. స్కూల్ స్టార్ట్ అయ్యాక పంపిద్దు గాని ఇంకా కారుణ్యను మాత్రం కొన్ని రోజుల పాటు నాతోనే ఉంచుకుంటాను. కారుణ్య ఇంకా ఆ బాధలో నుంచి బయటికి రాలేకపోతుంది. ఈ పరిస్థితులలో తనని ఒంటరిగా విడిచిపెట్టొద్దు. తనకి నేను తోడుండాలనుకుంటున్నాను. ఇక నువ్వు గంట పెద్ద బాధ్యత తీసుకుంటాను, దాన్ని చదివిస్తాను. నేను ఇష్టం, నేనేమన్నా. నువ్వు కారుణ్య గురించి మర్చిపో. అనంతిని చిన్నాన్ని చూసుకో. కానీ గుర్తు పెట్టుకో కాంతమ్మ, అనంత్ ఇంకెప్పుడైనా వాళ్ళ అక్క గురించి మాట్లాడినప్పుడు వెంటనే ఓదార్చు. తర్వాత వెంటనే ఇంకో మాట చెప్పు. అందులో నుంచి బయటికి తీసుకురా. వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూ కూర్చునేలా చేయొద్దు. అతని మనసుని మళ్లించు. అతని ఆలోచనల్ని వాళ్ళ అక్క దగ్గరే ఆగిపోకుండా చేయు. కారుణ్య, విన్నావు కదా, మీ అమ్మకి చెప్పేశాను. నువ్వు ఇక నుంచి కొన్ని రోజుల వరకు నాతోనే ఉండు. నేను ఎక్కడికి వెళ్ళా నిన్ను తీసుకునే వెళ్తాను. వెళ్ళు, లోపలికి వెళ్ళి బట్టలు తెచ్చుకో. పోయే, నన్ను సతాయించకే పోరి. ఒరి చొరికి చంపుతాను. ఆంటీ మంచిది, ఆంటీ ఆంటీ అంటావు కదా ఎప్పుడు. పో, ప్రియాంటీ చెప్పినట్టు పో. దయ్యం లెక్క ఎట్లా కూర్చున్నారో చూడు పోరి. వాళ్ళ అత్త చెప్తే తప్ప ఓలి చెప్పిన అయినది. అలా ఏం లేదు, కారుణ్య నేను చెప్పినా వింటుంది. ఎందుకంటే కారుణ్యని నేను కూడా అత్తలాగే చూసుకుంటాను. కారుణ్య గురించి నువ్వు అలా మాట్లాడటం ఏం బాలేదు కాంతమ్మ. తను అంత చిన్న పిల్ల, ఎందుకు తనతో అలా మాట్లాడుతున్నావు? లేత మనసుల్ని గాయపరచొద్దు. తను ఏం మాట్లాడుతుందో తెలుసా? ఆంటీ, బావిలో దూకితే చచ్చిపోతారంట కదా, నేను బావిలో దూకి చచ్చిపోతాను, అత్త దగ్గరికి వెళ్ళిపోతాను అంటోంది. కాంతమ్మ ఎప్పుడైనా ఇలా తన మనసులోని మాటలు నీతో పంచుకుందా? గసంటి మాటలు అది నా ముందట మాట్లాడితే దాన్ని బండకే సుత్కనా నేను? అట్నుంచి అటే గొరగొర గుంజుకపోయి దాన్ని బావిలో నూకి రాను. పోరికిన వారైతే గసంటి మాటలు మాట్లాడతాందా? ఏడ నేర్చింది పోరి? ఇదే మానుకోవాలి కాంతమ్మ. నువ్వు పిల్లలు ఎప్పుడు కూడా మనతో మనసు విప్పి మాట్లాడాలి. మన దగ్గర కొంచెమైనా చనువు ఉండాలి. అంత భయపడద్దు. వాళ్ళకి ఏం జరిగినా మనతో పంచుకునేలా ఉండాలి. సరే, విడిచిపెట్టు. మా మరిది సామాన్లు పంపించాడా? మీ మరిది అంటే డాక్టర్ బాబేనా? అవును కాంతమ్మ, మా చిన్న మావయ్య కొడుకు. మా ఆయనకి చిన్న కొడుకు. సామాన్లు పాపం పంపించిండు. ఇవాళ ఇంత ఉక్కుమ పోసుకొని తిన్నా. తిని ఇంత గోలేసుకున్నా నువ్వు వచ్చినావు. ఇక మా పొలగాడేమో ఉప్మా తినా అంటే పోయేమన్నా కొనుకొచ్చుకోపోరా అంటే కొనుకొచ్చుకున్నాడు. ఇక ఇదేమో శృతి ఎంతో తినిపించిందట. ఇక మా ఆయనకు అందులోనే పెడతాడట దవాఖానలో. సరే మరి, నేను వెళ్ళొస్తాను. మధ్యాహ్నం భోజనం నేనే పంపిస్తాను. ఈ రోజు సాయంత్రం వరకు అనంత్ ఇంటికి వస్తాడేమో. నేనైతే కారుణ్యం తీసుకొని వెళ్తున్నాను. సరేనా? ఎక్కడికి వెళ్ళనులే, ఇంట్లోనే ఉంటాను. ఇక ఏడుకన్నా తీసుకపో, నీ ఇష్టం. అప్పుడప్పుడు పంపియు, వాళ్ళ అయ్యను చూసిపోతుంది. వాళ్ళ అయ్యకు దాన్ని చూస్తేనే సంబరం. అలాగే. కారు, వస్తున్నావా? వస్తున్నానంటీ. ఈ పిల్ల మంచిదే. మా సారుకు గంటగానం చేస్తాడు, పైసలు ఇప్పిస్తాడు, పొలం చదివిపిస్తాడు. అబ్బో, గిసంటోళ్ళు లేకపోతే అందరికందరం మురేసుకొని చద్దుమో మరి ఏం చేద్దామో. పాపం మధ్యాహ్నం భోజనం పంపిస్తా అంటుంది.
ఇక పని మనిషి తోటి ఏపిస్తుంది అయితమైపోతు. ఇక మల్లిక రోజు వస్తాంది మాట్లాడుతుంది పోతాంది కానీ బుక్కడు తినడానికి ఏమన్నా తెస్తానన్నా లేదు, పిల్లలకు కూడా లేదు. ఇంకా శృతాన్ని ఇంత అన్నం తినిపించిందట నా బిడ్డకు గుడ్డేసి. ప్రియ మంచిదే, పిల్ల నమ్మకస్తురాలే. ఆంటీ ఎప్పుడొచ్చారు ఆంటీ? ఎలా ఉన్నావు శృతి? నేను బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నువ్వు ఎంత గొప్పదాని అయిపోయావు తెలుసా? నేనా? ఎందుకంటే నువ్వు కారుణ్య కోసం ఎంత సాయం చేశావో నాకు తెలుసు. నువ్వు మీ నాన్న కలిసి డాక్టర్కి చెప్పొద్దంటే ఎవరికి, అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. అయినా డాక్టర్ అది తీసుకోలేడంట, మళ్ళీ వెనక్కిచ్చేశాడు డబ్బంతా. నాన్న నేను మళ్ళీ కష్టపడి అందులోనే దాచిపెట్టేశాము. మీరు మా అమ్మతో చెప్పకండి ఆంటీ. నేనెవరికి చెప్పనులే శృతి. ఆంటీ కారుణ్య ఇందాకే కలిసేసి వచ్చాను, చాలా బాధపడుతోంది కదా? అవునాంటీ, చాలా ఏడుస్తుంది. అంతగా ఏడబోతే అంటే వినట్లేదు. ఆ ఆంటీ కూడా అంతే కదా, ఏడ్చి ఏడ్చి బ్రెయిన్ ట్యూమర్ తెచ్చుకుంది. కారుణ్యకి అత్త అంటే ఎంతో ఇష్టం కదా శృతి, అందుకే కొంచెం బాధలో ఉంది. మెల్లిగా తనే సర్దుకుంటుందిలే. కారుణ్యాన్ని కొన్ని రోజులు నాతో పాటే ఉంచుకుంటున్నాను మా ఇంట్లో. నువ్వు వస్తావా? నేను ఆడుకోవడానికి వస్తానంటీ, కానీ నేను మా ఇంట్లోనే తింటాను, అక్కడే పడుకుంటాను. ఏ మా ఇంట్లో తినకూడదా? మీకెందుకంటే ఇబ్బంది? ఇప్పుడు ఆల్రెడీ కారుణ్యాన్ని చూసుకుంటారు కదా. 4 రోజుల్లోనే ఏదో మార్పు కనిపిస్తుంది నీలో. చాలా మారిపోయావు శృతి, పెద్దదాని అయిపోయావు. వెరీ నైస్. ఎందుకు విమలు? ఏం కత్తి ఈ ఏడా బీడీలు చేసి ఏడైతుంది, సావుల కోవుడు అచ్చుడు యోగిదే అవుతుంది. ఆ విమలు, నీ కొడుకును కొత్త పనిలో జాయిన్ చేసినావా? అదే బడే మళ్ళా ఏమో అట్లా అంత ఆగమాగం అవుతాడనే కదా చెల్లె. అయితే నీ చిన్నప్పుడు వాళ్ళు చూడబోయిండు, కొంచెం పెద్దదైనాక మంచి బళ్ళు ఎత్తే అయిపోయి, ఇప్పుడు దగ్గర ఉంటే ఏదో అందులోనే చదివిస్తే అయిపోయి. శృత మంచిగానే ఉన్నది, ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అని కలవరిస్తుంది. నువ్వంటే బాగా ప్రేమ దానికి. ఇదో శృతి, బాబాయ్ తోట మాట్లాడుతుందావే. సరే నేను మళ్ళీ చేస్తా విమలు. ఓలా వచ్చింది ఇంటికి, వాళ్ళ బాబాయ్ తోటి మాట్లాడమంటే ఎట్లురుకుతుంది. ఆ పక్కింటోతో ఎదురింటోతో మాట్లాడమంటే ఓ మాట్లాడుతుంది. రాజంకులు అనంత అంకులు అనుకుంటా. బాబాయ్ తోటి మాట్లాడమంటే ఏడిపోయి వస్తుంది దానికి. అవునే ఏంటి? వాళ్ళు ఫోన్ చేసిండే? విమలు, నేనే ఫోన్ చేసిన. మరి ఎట్లున్నది, ఆరోగ్యం మంచిగా ఉన్నదా అని చేసిన. ఏమంటాండే? పొలగాడు నాతోటి మాట్లాడుతానన్నాడు ఈ మధ్య. మొన్న చేస్తే పని ఉన్నదని వెంటనే పెట్టేసిండు. మన పొలకేమన్నా సంబంధాలు చూడమనకపోయినవే? నువ్వు ఒకదాన్ని ఏమన్నా అంటే సంబంధాలు సంబంధాలు అంటావు. కాలేజీకు ఫీజులు సరిపోతాయా మరి పంపన్నా అని అడుగుతాడు. చెప్పకపోయినా వాళ్ళు చదివిస్తానని. ఇక చెప్పిన దీన్ని ఉన్నది, ఆ పిల్లని ఇద్దరిని చదివిస్తాడని. ఆడేమన్నా పంపిస్తా అంటే పంపిమను, బాటలకో బాధలకో దేనికో దానికి అవుతాయి. వాళ్ళు పెట్టేటి ఇదాలది. ఇక ఈయన పంపిస్తే అన్ని జమ చేసుడే. ఎన్ని లక్షలు జమ చేస్తావే? ఇప్పటికి ఎన్ని జమ అయినాయి? 20 లక్షలు జమ అయినాయా? 20 జమ అయినాయి. 20 తీసుకుంటావా? నీకు 10 అన్నా? కవరప్పముండా కవరప్ మాటలు. ఎన్నడన్నా నన్ను అత్త అని పిలిచినావే నువ్వు? నన్ను మేనత్త లెక్క చూసినావా నన్ను? నువ్వు నీ చిన్న కొడుకు ఇచ్చి నన్ను పెళ్లి అయినప్పుడే నిన్ను అత్త అని పిలుచుడు మానేసిన. ఎప్పుడో అవసరం ఉన్నప్పుడే పిలుస్తా అంతే. గా పొల చూడుపో, మేనత్త చచ్చిపోతే ఏడుతాంది. నువ్వు కూడా చచ్చిపో, నేను కూడా గట్లే ఎడతా. నా తమ్మునికి మీ నాయనకు ఎప్పుడో చెప్పిన నేను, నా 3 కొడుకులలో ఎవరికోకనికి ఇచ్చి నీ బిడ్డకిచ్చి చేస్తా అని. చూసి అప్పకేడ్చానికి ఇచ్చి చేసినావు. ఏదైతే నీకేం సుఖం అందుతలేదు చెప్పు. ఇప్పుడు పైసలు అత్తలేవా, ఇంకేమన్నా అత్తలేవా? ఆయన్ని మంచిగా రానివ్వట్టే నింపుకోబడుతుంది మంచిగా సొమ్ములు. ఇక ప్రియ వాళ్ళు అందరు వచ్చిండ్రు కదా, చూసినావా? అవునా, ఎప్పుడు వచ్చిండ్రు? నేను చూడకపోతే. అయ్యో, మనోడు వచ్చి తీసుకుపోయిండే దవాఖానకు వాళ్ళ రాజును. నీ కొడుకు ఇంట్లో ఉంటాడా పంటాడా, ఎటు పోతాడు ఏంది ఏమన్నా తెలుస్తాందా నాకు? తిండి కూడా తింటలేడు, అటే తిరుగుతాడు. ఇవాళ మెచ్చుకుంటారని ఎక్క చేస్తాడు. దాంతో ఏమన్నా వచ్చేది ఉన్నదా, ఏమన్నా ఒరిగేది ఉన్నదా మనకు?
నీ తెలివి గట్ల పాడైంది, నీ తెలివి పాడుగాను. ఆడు డాక్టర్ డాక్టర్ అని డాక్టర్ ఎంట పడ్డాడు. ఎందుకు? ఆ డాక్టర్ ఎట్లైనా మనకు ఫ్రీగానే ఇస్తాడు కదా మందులు. మళ్ళా గీనే డాక్టర్ ఎంత వాడు ఎందుకు? ఆ రాజు చెప్పనే చెప్పే. డాక్టర్ ఎంట తిరిగి తిరిగి మంచి ఉపాయమే వేసిండు నా కొడుకు. ఏం చేసిండే? నీకేమన్నా మందు గోళీలు తెప్పించిందా? కాదే, ఆ డాక్టర్ అట వీనికి షాప్ పెట్టిస్తాడట. ఏంది? షాప్ పెట్టిస్తాడా? మరి కిరాణా కొట్టోటి పెట్టిస్తాడట. ఊరవతల ఒకటి ఉన్నది చూడు, ఆడు దుబాయ్కి పోయిండు. ఆవు, దుబాయ్కి పోయిండు. ఆయన అన్న సంపాదించుకుంటాడట. ఆ షాపు ఈ డాక్టర్ షాపుదేనట. ఆ పిల్లగాడు గాలికి తిరుగుతాడని పెట్టించిండట. ఇప్పుడు ఆ పిల్లగాడు మంచిగా అయిందట, పెండ్లి అయిందట, దుబాయ్కి పోయిందట. ఇక అది ఖాళీగా ఉన్నది, మనోనికి ఇస్తాడట ఇప్పుడు. అవునా? నాకు చెప్తానే లేడు రమేష్. నువ్వు అని పట్టించుకున్నాడే లేదా? తిన్నవాను లేదా, పన్నవాను లేదా? ఇక నిన్నెందుకు పట్టించుకుంటాడు? ఏను సక్క చెప్పు, నిజమేనా నువ్వు చెప్పేది? అట్టినే అంటానవా? నిజమే, నెప్పిసదానా? అరే షాపులా సామాన్లు కూడా తెప్పించి పెడతాడట ఒక నెల. మళ్ళా వచ్చే నెల నుంచి మనమే తెప్పించుకోనట. ఓర్ని, ఆ షాపులకు బాగానే లాభాలు ఉంటాయట. పైసలు మంచిగానే జమ చేయొచ్చు. మనం ఏమన్నా సామాన్లు కూడా అందరి నుంచి తెప్పించుకోవచ్చు. ఇక షాప్ ఉన్నది కదా అని సామాన్లు ఎగబడుకుంటా తెచ్చుకోకు ఫ్రీగా. నేను ఫ్రీ ఏం తెచ్చుకోను, నువ్వు కూడా ఫ్రీగా తెచ్చుకోవద్దు. లెక్కుండదు, పత్రం ఉండదు, పైసలు కట్టుడే. అగో చూడు, ఇప్పుడే ఆంక్షలు పెడతాంది నా మీద. నా కొడుకు షాప్ లో నేను తెచ్చుకోవద్దానే? తెచ్చుకోవద్దు, కావాలంటే నేను పైసలు ఇస్తా. మళ్ళా లెక్క పత్రం ఉండాలి. అయినా నీ కొడుకు రోజంతుండు శాతనైతదా? పొద్దుగాల అయినా నుండమంట, పగటి పూట నేనుంటా. ఇక అప్పుడప్పుడు నువ్వు కూడా పోయి రావాలి. ఒయ్, నేనెందుకుంటానే? నేను అస్సలుండ. నీ బిడ్డ నుంచు ఎంతసేపు ఏరుతావు ఇక నోరు? గట్ల మనకు పెట్టించేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. నీ చిన్న కొడుకన్నా ఇప్పటి వరకు పెట్టించిండే ఒక్కసారన్నా? ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా ఆయన ఏది పెట్టి అని అనలేడు. నీ కాపతి బాగానే అవుతుంది కదా. పెట్టి అని ముందైతే పెట్టించినాక ఏం చేస్తావో చేసావు. ఇంతకీ గా ప్రియాను రాజు ఏమంటారో ఒకసారి పోయి కనుక్కోనరా. మరి పొలగాళ్ళని చదివిస్తా అన్నారు, ఏందో అన్నారు, ఇల్లు అన్నారు, ఆ వంట మనిషి అన్నారు. ఆ వంట మనిషి పోనేవాయే. ఇక మరి ఓళ్ళని పెడతారు వంట మనిషి లెక్క. మరి ఓళ్ళు వంట చేసి పెడతారు వీళ్ళకు. ఒకసారి అట్లా పోయి మాట్లాడరాపో. మనకు నమ్మిక ఉండద్దా? ఓళ్ళనన్న పెడితే వేరేటోళ్ళను. నువ్వు చేస్తావా మరి వంట? అది వంట చేస్తా అని ఎగిరింది. వాళ్ళకి వంట పెడతా అంటే గుసుక్కుమన్నది. ఇప్పుడు నేను వంట చేస్తా అంటే ఆయనతో నేను గుసుక్కుమంటే? పానం మీద ఆపతి బాగానే ఉన్నది కదా నీకు. మంచి ఆడ పోయి ఇంత వండి పెట్టుకుంటా ఉంటే ఏమైతే సిటీలో మంచి గాలి దొరుకుతుందా? నీకు ఓబుద్ది అయితే నువ్వు ఎట్లాగో మొగుడిని పట్టించుకోవు. నేను పోతే నీ కొడుకు నీకు వండుకోడు శాతనైతదా? అబ్బో, నన్ను పోమ్మంటానవా? శాత కాకపోతే శాత కాకపోయే, శాతగాని రోజు బయటకు పోయి తినేస్తాం పాటు. ఎట్లాగో నువ్వు పని చేసుకుంటా పైసలు పంపుతావు కదా మాకు. ఆవిగా నీ పొట్ట నింపడానికే నేను పనులు చేస్తా. అగో ఎప్పుడు వచ్చింది ప్రియ? ప్రొద్దున్నే వచ్చిన మల్లిక. నువ్వు కనిపిస్తలేవు ప్రొద్దున్న నుంచి. ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉన్నా, నేనేటి పోతా? ఇంత బీడీలు చేసుకుంటా కూర్చుంటా. ఇక 2-3 రోజుల నుంచి బీడీలు లేవు, మనలేవు. ఇక ఇల్లింట్లో పొంటే తిరుగుతా ఉన్నా. పాప మీద పిల్ల ఫీలింగ్ అవుతుంది. కానంతు దావకాన్ల గట్లుండే. ఇవాళ అత్త గిదైనప్పటి నుంచి గిదే తిరుగుడు ఉన్నది. నేను బీడీలు బంద్ చేసిన, అన్ని బంద్ చేసిన. ఇక రేపేళ్ళండి మెల్ల తెచ్చుకోవాలి. మరి అన్ని కార్యక్రమాలు నువ్వు ఎత్తరట్నా? ఏమంటుంది కాంతమ్మ? ఇక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇప్పటికే బాధలు ఉన్నారు. అయ్యో, మరి చేయకపోతే ఎట్లా? ఆమె ఆత్మ శాంతి అన్నా అద్దా? ఏం లేదు, ఈ మెయిన్ కార్యక్రమాలు అన్ని చేపిద్దాం. అయ్యగారు వచ్చి చేస్తాడు. భోజనాలు అవి ఇవి ఒక అనాథాశ్రమంలో ఆమె పేరు మీద పెడితే అయిపోతుంది. అయ్యో, గట్లా పెట్టచ్చా? ఊరంతా భోజనాలు పెడితే అయిపోతుంది కదా కౌస్ తోటి. అక్కడ కూడా అదే తెప్పించి పెడితే అయిపోతుంది. పాపం అనాథల కడుపు నింపితే వాళ్ళ కడుపు సంతోషంగా ఉంటుంది. ఉన్న వాళ్ళకే పెట్టడం దేనికి? ఏం కాదులే, అక్క అలా కూడా సంతోషపడుతుంది. ఇక మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. గాని ఇక ఖర్చు అయితే మీరే పెట్టుకుంటారు కదా. ఆయన ఇక పెట్టుకునేది ఏదో పెట్టుకుంటాడు. ఊరంతా చెప్పి మేమే పెట్టుకున్నామని పెట్టచ్చు కదా. అనాథాశ్రమంలో ఇస్తా అంటే వాళ్ళకి ఏమైతుంది? వాళ్ళకి తెలుస్తుంది.
మనం చేసే సాయం వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు మల్లిక. పంతులు గారితో మాట్లాడాను, నీ ఇష్టమని చెప్పాడు. కాకపోతే పూజలన్నీ చేయిస్తానన్నాడు. హస్తికలు కలపడానికి కాళేశ్వరానికి వెళ్ళొస్తే బాగుంటుందట. మరి ఎట్లా ఓలు పోవాలి? దాననేమో హాస్పిటల్లోనే ఉన్నాడు. ఆయన ఇలా డిశ్చార్జ్ అవుతాడు కదా. ఓ 2-3 రోజులు అయినాక రాజు తీసుకొని వెళ్తాడు కార్లా. రమేష్ కూడా వస్తా అంటే తీసుకుపోతాడు. ఇక మీ ఇష్టం, ఇక తోలకపోతే తోలకపోండి. గట్లనే కాళేశ్వరం చూసినట్టుంటది. ఇంత గోదావరి నీళ్ళు తెస్తే నెత్తలు వేసుకోవచ్చు. ఇక మన అందరికి కూడా ఇంత అంటు ముట్టు పోతుంది. మాకు అవన్నీ ఏం లేవులే. అయ్యో మంచిది ప్రియా, అట్లా అల్లుకోవాలి నీళ్ళు, గొంగ నీళ్ళు. సరే చూద్దాం. మరి పిల్లల గురించి ఏమనుకుంటాను? లోపలికి రా, కూర్చొని మాట్లాడుకుందాం. ఎంతసేపు అని ఇలా నిల్చుంటావు? అసలైతే నా బిడ్డ కోసం బయటకు వచ్చిన. నా బిడ్డ ఇటు వచ్చిందా? శృతి కారుణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పుస్తకాలు తెచ్చుకుంటానని వెళ్ళారు. అవునా? దానికోసమే బయటకు వచ్చిన, కనబడతలేదు పిల్ల అని. నువ్వు కనబడ్డావు. మరి ఏమనుకుంటాండు? ఇలా చదువులు, రూమ్ అంటిది, వంట మనిషి అంటది. మరి వేరే వంట మనిషిని పెడితే మాకు నమ్మకం ఉండద్దా? అవును, మీ పిల్లలు కూడా అక్కడ ఉండి చదువుకుంటున్నారు కదా, నీకు నమ్మకం కలగాలి. మరి నేను ఒక మాట చెప్తా, ఏమనుకోవు కదా? ఏమనుకోను, చెప్పు మల్లిక. అయితే మరి ఏ నమ్మకంగా అంటే మనకు ఓళ్ళు దొరకరు కదా, మళ్ళీ నువ్వు ఏమనుకోవద్దు. మల్లిక, నీ అభిప్రాయం నువ్వు చెప్పు. నా మనసులో ఏముందో నా అభిప్రాయం నేను చెప్తాను. అయితే ఓళ్ళు దొరకరు మనకు, మంచిగా నమ్మకస్తులు వంటోళ్ళు. ఇక అందరికన్నా నమ్మకంగా అంటే ఇక మన ముగ్గురమే తల్లులమైతే మనమే నమ్మకస్తులం. ఇక నువ్వేమంటున్నావు నాకేం అర్థమైతలేదు. అయితే నువ్వు వండి పెట్టాలి పిల్లలకు. ఇక నువ్వు ఉద్యోగం, చదువులు, నీ కథలు నీకుంటాయి. నువ్వు అటు పోనే పోవైతివి. నాకెలా కుదురుతుంది? నాకు అస్సలు కుదరదు. నేను అక్కడ ఉన్నా కూడా వంట చేసేంత టైం ఉండదు నాకు. ఏదో ఒక పూట అంటే వండి పెడతాను, కానీ అన్ని రోజులు నాతో ఎలా అవుతుంది? 3 పూటలు. ఇక కాంతా మాకు శాతం అవుతుందా? శాత కాదు. ఇటు మగుని చూసుకోన్నాయే, ఇటు ఇంత చూసుకోన్నాయే, ఇటు ఇంకో కొడుకున్నాడాయే, బడి ఉన్నదాయే. కొడుకుని బడికి పంపియద్దా? అవును. ఇక నేనైతే మంచిగా ఉంటుంది అనుకుంటానా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒకటే బిడ్డ, ఆ బిడ్డను చూసుకునే బతుకుతానా. ఇక దానికోసం సిటీలోకి వస్తా. ఇక మా ఆయన సంగతి అంటవా? మా అత్తుండనే ఉండే, ఇద్దరు మంచిగా వండుకుంటారు, తింటారు, పంటారు. అంటే ఏం లేదు ప్రియా, వంట మనిషి లెక్క నేను రావన్నా. మరి నాకు ఇస్తావా? ఆమెకి ఇచ్చే జీతం అంటన్నా. ఆమె చనిపోయిందని తెలిసాక తర్వాత మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను మల్లిక. నువ్వు చెప్పినవన్నీ మేము ఆలోచించాము. కానీ కానీ నేను మంచిగా చేస్తా వంటలు, అన్ని రకాల తెప్పిస్తావు కదా నువ్వు. అన్ని వేసి మంచిగా వండుతా కమ్మగా. నువ్వు అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా మంచిగా తినచ్చు. మేము అలాగే అనుకున్నాం మల్లిక, మిమ్మల్ని అడుగుదామని. కానీ ఎందుకో అస్సలు మంచిగా అనిపిస్తలేదు. అందుకే మా డెసిషన్ చేంజ్ చేసుకున్నాము. రాజు నువ్వు చేంజ్ చేసిండ్రా? ఏం చేంజ్ చేసుకున్నారు? అంటే అది మేము ఆ రూమ్ అనుకోగానే పాపం అక్కకి అలా జరిగింది కదా, అది ఇలా క్లీన్ చేయించానో లేదో తన చావు కళ్ళ చూసాము. నాకు అక్కడ ఎందుకో నచ్చట్లేదు. అక్కడ అస్సలు ఉంచాలనిపించట్లేదు పిల్లల్ని. అయ్యో, ఏ చదివియవా? ఈయన వేసుకోమంటాను గవర్నమెంట్ కాలేజీలల్లా? కాదు కాదు, అక్కడే చదివిస్తాను, ప్రైవేట్ లోనే. కానీ ఆ ఇంట్లో మాత్రం ఉంచొద్దు అనుకుంటున్నాను. మాకెందుకో నచ్చట్లేదు, కొంచెం టైం పడుతుంది. అయితే అమ్మేయాలి, లేకపోతే టైం తీసుకోవాలి. ఇప్పుడు మాత్రం అక్కడికి పంపించాలనుకోవట్లేదు. ఏదైనా మంచి హాస్టల్ చూసి ఆడపిల్లల్ని ఇద్దరిని ఒక హాస్టల్లో, మా అబ్బాయిని ఇంకో హాస్టల్లో పెడదాం అనుకుంటున్నాను. అవునా? హాస్టల్లో పెడతావా అయితే? అవును మల్లిక. ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏం లేదు, నాకేం ఇబ్బంది. కానీ ఇంకా వంట మనిషి పోస్ట్ గిట్ట ఖాళీ ఉంటే నాకు చెప్తావేమో అని అనుకున్నా. ఇక మంచిదే పాటు, హాస్టల్ అయినా మాకు ఇష్టమే. ఇవాళ టైం టు టైం తిండి పెడతారు, మంచిగా వంటలు, చదువుకుంటారు, అన్ని ఉంటాయి హాస్టల్లో. హాస్టల్ అయినా ఏం గిప్పటి పోరగాళ్ళకు. ఇంట్లో పెడితే
దోస్తులు ఉంటారు, చదువు ఉంటది, హాస్టల్ వార్డెన్లు, కోపాలు, తాపాలు, భయాలు ఇట్లాంటివి ఉంటాయి. ఎప్పుడన్నా ఏం పటు. నువ్వైతే ఏం అనుకోకు మల్లిక. నేను మీకు ఈ విషయాన్ని మెల్లగా చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు అడిగేసావు కదా అని చెప్తున్నాను. హాస్టల్లోనే వేస్తాను ఇద్దరిని, ఐ మీన్ ముగ్గురిని. చూడు ఏ నీ కొడుకు ఎట్లాగో మంచి మంచి హాస్టల్లో చూసుంటావు. ఇక మా పిల్లలకి ఏదో ఒకటి చూడు. లేదు లేదు, ముగ్గురికి ఒకే రకమైంది, తేడా ఏం లేదు. కాకపోతే అమ్మాయిలకు వేరు అబ్బాయిలకు వేరు ఉంటాయి కదా, అలా. కారణ్య వచ్చావా? రా ఇలా కూర్చో. నేను పోతాను ప్రియయ్య, ఇంత బీడీలన్నా తెచ్చుకుంటా. ఇంకా అవి చేస్తానన్నా ఇంత టైం పాస్ అవుతుంది, పైసలకు పైసలు వస్తాయి. అలాగే వదినమ్మా, మీ ఇష్టం. కారు, శృతి ఎక్కడ? బ్యాగ్ పట్టుకొని ముందట కూర్చుంది. చాలా బరువు ఉంది ఆంటీ బ్యాగ్. ఓల్డ్ బుక్స్ ఇంకా తీసేలేదా? సరే తీసుకురా నువ్వు. రోజు కాసేపు చదువుకుందాం, సరేనా? చదువుకో పిల్ల చదువుకో. దాంట్లో పెట్టుకోకు మీ అత్త గురించి. నీ జీవనే నీకు అత్త అయినా అమ్మాయినా ఓలైనా మంచిది ప్రియ. ఒకవేళ నువ్వు మార్చుకొని మళ్ళా ఇంట్లోకి పంపిస్తా అంటే గిట్ట వంట మనిషి గురించి ఆలోచించకు. నేనున్నా సరేనా, మర్చిపోకు నన్ను. అలాగే మల్లిక, ఇంట్లో అయితే ఖచ్చితంగా నిన్నే ఉంచుతాను, సరేనా? కానీ ఆశలేం పెట్టుకోకు. మాక్సిమం అక్కడ ఉంచాలనుకోవట్లేదు. సరే రాకారు, కూర్చో. ఏంటి దోస్తులు ఈ రోజుటి వీడియో ఎలా ఉంది? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. సారీ దోస్తులు, వీడియో కొంచెం లెంత్ చిన్నగా అయింది, ఇప్పటికే చాలా లేట్ అయింది, అందుకే అప్లోడ్ చేస్తున్నాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అక్కడక్కడ శృతి కారు అని కన్ఫ్యూజ్ అవుతుంది దోస్తులు. నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుంటాము. సారీ. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలని అంటే వచ్చే వీడియో వరకు వెయిట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే అవిక వెంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. థ్యాంక్ యూ.